ఇక్కడ ఫ్రెష్గా ఉంది కదా చూడు, అన్ని హెయిర్స్ వస్తున్నాయి చూడుగా, ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. చూడండి హెయిర్స్ అయితే ఎట్లా గలీజ్గా అయినాయో, హెయిర్ ఫాల్ కూడా అవుతుంది కోకోకి. ఈరోజు కాంబింగ్ చేద్దాము, మొత్తం గలీజ్ అవుతుంది కోకో హెయిర్ అయితే, షేడింగ్ అవుతుంది మొత్తం. సో చూసిండ్రు కదా ఫ్రెండ్స్ ఎంతగానో హెయిర్ ఫాల్ అవుతుంది అనేది. ఇగో నిన్న గడ్డిలలో తిరిగింది, ఇగో పొద్దున కూడా ఈ చెట్లలో పోయింది, ఇవన్నీ అంటించుకొని వచ్చినాయి. అట్లనే హెయిర్ ఫాల్ అయితే చాలా అవుతుంది. ఇగో గుంజితే వచ్చేస్తాయి, ఇంతగానం వస్తున్నాయి. ఇగో మళ్ళా చూడు, మళ్ళా గుంజుతా హెయిర్స్ జస్ట్ ఇట్లా అంటేనే వస్తున్నాయి, దువ్వాల్సిన అవసరం కూడా లేదు. పాడేసిన కదా, ఇగో ఇక్కడ చూడు, ఈడ ఫ్రెష్గా ఉంది కదా చూడు, అన్ని హెయిర్స్ వస్తున్నాయి చూడుగా, ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది. దువ్వుదాం, దీనికి కొంచెం నీట్గా అవుతుంది. ఒకేసారికి ఇన్ని హెయిర్స్ వచ్చినాయి చూడండి, జస్ట్ ఇట్లా అంటేనే ఎన్ని హెయిర్స్. హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది కదా వీడియో అప్లోడ్ చేయక, మళ్ళీ ఇప్పటి నుంచి వీడియోస్ అప్లోడ్ చేద్దామని చూస్తున్నా. ఒక్కొక్క హెయిర్ ఫాల్ అవుతుంది. ఈ వీడియో మొత్తం కాంబింగ్ గురించే ఉంటుంది. దానికున్న హెయిర్స్ అన్నీ పోయి కొత్త హెయిర్స్ వస్తాయి. ఇప్పుడు ఇంత లావుగా ఉంది కదా, ఇవన్నీ హెయిర్స్ పోవడానికి మినిమం 1 మంత్ అవుతుంది. 1 మంత్ అయిన తర్వాత ఇంకా చిన్న చిన్న ఇప్పటి నుంచే గ్రో అవుతుంటాయి, కొన్ని పోయే కొద్దికి గ్రో అవుతూనే ఉంటాయి. 1 మంత్ తర్వాత చూడండి ఇంత స్లిమ్గా అయిపోతుంది. దాని యాక్చువల్ సైజ్ ఏందనేది కనిపిస్తుంది. చూడడానికి వీడియోలో అయితే చాలా దొడ్డుగా అనిపిస్తుంది, కానీ రియల్గా అయితే నార్మల్ సైజే ఉంది ఇన్ని హెయిర్స్. అప్పుడే ఇంత కుప్ప అయింది, ఇగో ఇంత కుప్ప గాలికి ఎగిరిపోతున్నాయి. ఇంకా లాస్ట్కి చూపిస్తా కాంబింగ్ చేసిన తర్వాత ఎంత హెయిర్స్ వచ్చిందనేది. హెయిర్స్ వస్తుంటే మొత్తం బొచ్చు మొత్తం ఊడిపోయేటట్లనే అనిపిస్తుంది కదా, కానీ ఏం ఊడిపోదు. డైలీ ఎవ్రీడే కాంబింగ్ చేసినా కానీ ఇంత హెయిర్ అయితే కంపల్సరీ వస్తుంది ఈ టైంలో. అది హీట్కి వచ్చే టైము, కోకో ఫీమేల్ కాబట్టి హీట్కి వచ్చే టైము. ఈ టైంలో అట్లనే హెయిర్ లాస్ అనేది అవుతుంటుంది.
మొత్తం షేవింగ్ చేస్తున్నట్లనే వచ్చేస్తుంది. దానికి పెయిన్ కూడా ఏం కాదు బ్రో. ఇంత హెయిర్స్ వస్తున్నాయి, ఫోర్స్ఫుల్గా దువ్వుతున్నట్టు కూడా ఏం కాదు, జస్ట్ నార్మల్గా కాంబింగ్ చేస్తేనే ఇంత హెయిర్స్ వస్తుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఎక్కడెక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఎక్కువ హెడ్ సైడ్ అయితే హెయిర్ ఫాల్ కాదు, మెయిన్గా ఈ లెగ్స్కి ఈ బ్యాక్కి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. టెయిల్ కూడా ఎక్కువ ఏం కాదు, తక్కువ అయ్యేది. 1 వీక్ అయినాక ఒక ప్లేస్లో, ఇంకా 1 వీక్ అయినాక ఒక ప్లేస్లో, లేదంటే 15 డేస్ అయినాక, అట్లా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంటుంది. ఒకసారి పైనుంచి కిందికి స్ట్రైట్ డైరెక్షన్లో, తర్వాత రివర్స్ డైరెక్షన్లో దువ్వుతూ ఉండాలి. ఇట్లా దువ్వితే మోస్ట్ ఆఫ్ ద హెయిర్స్ ఏవైతే హెయిర్ ఫాల్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉన్నాయో ఆ హెయిర్స్ అన్నీ ఈజీగా కలెక్ట్ అవుతాయి. మన ఇంట్లో కూడా మీకు చూపించినట్లు అట్లా ఏం అక్కడెక్కడ ఏం పడి ఉండవు ఇట్లా కాంబింగ్ చేస్తే. ఇంకా కాంబింగ్ మొత్తం కంప్లీటే కాలేదు, జస్ట్ ఈ సైడ్ ఇక్కడ కూడా ఇంకా ఇప్పటికీ హెయిర్ ఫాల్ అవుతుంది. ఇక మొత్తం క్లియర్గా ఉంది కదా, ఇక ఇంత హెయిర్స్ వస్తుంది ఇప్పటికీ 4-5 టైమ్స్ అన్నా కానీ. అప్పుడు 1 టైంకే చాలా హెయిర్స్ వస్తుండే, ఇంతకంటే ఎక్కువ వస్తుండే. ఇప్పుడు తగ్గిందనుకో, అప్పుడే చూడండి ఎంత హెయిర్స్ వచ్చినాయో, ఎన్ని హెయిర్స్. కొన్ని గాలికి కూడా కొట్టుకుపోయినాయి అటు సైడ్. ఇదే గ్రూమింగ్, నువ్వు గ్రూమింగ్ సెంటర్కి వెళ్ళి గ్రూమింగ్ చేయించుకుంటే జస్ట్ ఈ కోమ్ చేస్తారు, ఇంకా స్నానం చేపిస్తారు. ఆ స్నానానికి కోంబింగ్కే మనకు 2000-3000 అడుగుతారు. ఈ బ్రష్ కాస్ట్ వచ్చేసి ఒక 250-300 ఉంటుంది. ఈ 300 రూపీస్లో ఇంత మొత్తం అయిపోతుంది. ఇక మనము ఎలాగో స్నానం చేపిస్తాం కాబట్టి దాని షాంపూ మన దగ్గర ఉంటుంది కాబట్టి మనం స్నానం చేపిస్తే అయిపోయాయి. 2000 పెట్టాల్సిన అవసరం లేదు. వీడైతే ఇట్లనే సతాయిస్తుంటాడు, దువ్వనీయకుండా చేయనీయకుండా. ఊకే లేచి కూర్చుంటుంది కాకి ముఖంది. లేకోక ఇట్లా మళ్ళీ లేవు, ఇక్కడ తీరు, యువతల సైడ్ తీరు. సాయంకాలం పండుగ ఇప్పుడు స్లిప్ స్లిప్ స్లిప్. ఇప్పుడు చూడండి, ఇక ఇటు సైడ్ ఒక్కటే స్వైప్, ఇన్ని హెయిర్స్. మళ్ళీ ఇట్లా ఇన్ని హెయిర్స్ అన్నీ ఇక్కడ వదిలేస్తున్నా. ఇన్ని హెయిర్స్ ఇట్లా పట్టి గుంజేస్తే వచ్చేస్తున్నాయి. ఇక అతికిచ్చినట్లనే ఉన్నాయి హెయిర్స్ అన్నీ. దువ్వాల్సిన అవసరం కూడా లేదు, ఇక ఇట్లా వచ్చేస్తున్నాయి ఈజీగా. షాక్ అయిపోతుంది మా మమ్మీ చూసి.
అట్లా సంగతి. మన వీడియోస్లో సగము కోకోవి కొంచెం పెయిన్ అయినట్టుంది, అందుకని అరిచింది. ఆడ చిక్కులు పడ్డాయి హెయిర్స్ అంతా, అందుకని అరిచింది. ఇగో పోనీ పోనీ ఏం కాదు, పోనీ మెల్లదు తోట అలా. స్టాండ్ కోకో, స్టాండ్. వెరీ గుడ్. చూడండి ఇప్పుడు ఎంత మంచిగా నీట్గా అయిందో. ఇప్పుడు కూడా వస్తాయి కానీ అప్పట్లాగా రావు. ఈ హెయిర్ ఫాల్ అనేది ఇంకా అప్పుడే తగ్గదు. చెప్పినా కదా 1 month అవుతుంది. ముందైతే ఎంత వస్తుండే, ఇప్పుడు 3-4 వస్తున్నాయి, కొన్ని వస్తున్నాయి. ఇటు సైడ్ కూడా ఫస్ట్ అయితే ఇట్లా ఇంత గుంజితే ఇదంతా వచ్చేస్తుండే, అట్లా హెయిర్ ఫాల్ అవుతుండే. హలో, వెరీ గుడ్. హ్యాండీ, వెరీ గుడ్. చాలు. హైఫై ఒక నో, వెనకాల జరుగు, కెమెరాలో వస్తలే, వెనకాల జరుగు. హైఫై, వెరీ గుడ్. ఈ హ్యాండ్ తోటి, వెరీ గుడ్. అట్లా. దట్స్ ఆల్ గాయ్స్. అంతే, అయిపోయింది వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక చూడండి ఎంత హెయిర్స్ అయ్యా లాస్ట్కి, ఎన్ని హెయిర్స్ చూస్తున్నారు కదా, ఎన్ని హెయిర్స్. ఒక పిల్లో వస్తుంది, పిల్లో కావాలంటే ఈ హెయిర్స్ తీసుకొని పోయి చేయించుకోండి. ఎన్ని హెయిర్స్ ఇంకా ఎగిరిపోయినాయి, చాలా ఉన్నాయండి. అక్కడ అట్లనే కొన్ని ఎగిరిపోయినాయి. ఇంకా దూవితే ఇంకా కూడా వస్తాయి, కానీ ఇంకా దానికి మరీ ఎక్కువ దూవితే పెయిన్ అవుతుంది స్కిన్.